అందరికీ గుడ్ మార్నింగ్. మన మిస్టర్ వరల్డ్ కంపెనీ పవర్ గురించి మాట్లాడటం కోసం కొన్ని విషయాలు ఈరోజు మనం చర్చించుకుందామండి. ఓకేనా? సో, రూ. 1299 సబ్స్క్రిప్షన్ తోటి ఏం చేయగలం? చిన్న అమౌంట్ గదా! వచ్చేది చిన్న చిన్న అమౌంట్‌లు గదా! అని చాలామంది ఏందంటే సార్ ఒక స్మాల్ థింకింగ్‌లో ఉన్నారు మన కంపెనీ గురించి. బట్ ఇప్పుడు జరగబోయే ఈ 2 నిమిషాల వాయిస్ మెసేజ్ అనేది క్లియర్‌గా వినండండి. సో, మన పవర్ ఏంటో, మన దమ్మేంటో, ఇన్‌కమ్ పొటెన్షియల్ ఏంటో ఇప్పుడు క్లియర్‌గా మీకు అర్థమవుతది. మన కంపెనీలో ఉన్న పొటెన్షియల్ ఏంటనేది. సో, ఇప్పుడు మనం రీసెంట్‌గా మిషన్ 100 అని జెప్పేసి లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? సో, 100 డైరెక్ట్స్, 100 రిఫరెన్సెస్ ఓకేనా? 100 సబ్స్క్రిప్షన్స్ దీని మీద మనం మిషన్ 100 అని స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతంటే చాలా చాలా స్పీడ్‌గా మన టీమ్ అనేది ముందెళ్తుంది. ఓకే. సో, మరి ఇంత స్పీడ్‌గా ముందుకెళ్తున్న టీమ్ వల్ల ఉపయోగం ఏంటి? ఓకేనా? మరి మిషన్ 100 వల్ల నేను ఏ విధంగా లాభపడగలనంటే, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే లెవెల్ 1లో ఓకేనా? మన యొక్క మిషన్ 100 మెంబర్స్‌ని కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ లెవెల్ బోనస్ ఎంతొస్తదండి? రూ. 399 ఒక వ్యక్తికి రిఫర్ చేస్తే. సో, లెట్ అస్ ఎగ్జాంపుల్ 400 ఫర్ ఈజీ కాలిక్యులేషన్ 400 యేసుకుందాం. 100 ఇంటూ 400 అంటే 40,000 40,000 ఓకేనా? సో, ఐయామ్ ఏ కేపబుల్ పర్సన్ 100 మెంబర్స్‌ని చేశాను. మిషన్ 100లో భాగంగా నేను చేశాను. ఓకే. మరి ఈ 100ని ఎలా చెయ్యాలి? అరే! ఇంత ఈజీయా చేయటం అనే విషయం గూడా చెప్తానండి. లాస్ట్ వరకు వినండి. మీకు ఎలా చేయాలి? ఇంత ఈజీగా చేయొచ్చా అనే పాయింట్ గూడా నేను మీకు చెప్తాను. ఓకే. మరి ఈ 100 మెంబర్స్ మీరు మిషన్ 100 చేశారు వాళ్ళు అట్‌లీస్ట్ అందులో 50% ఓకేనా? ఒక్కొక్కళ్ళు 50% పర్సన్స్‌ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం ఇందులోకి. ఓకేనా? సో, 100 ఇంటూ 50 అంటే 5,000 ఇంటూ రూ. 20 లెవెల్ ఇన్‌కమ్. అంటే 1,00,000 ఇన్‌కమ్ మనకు సెకండ్ లెవెల్ నుంచి ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా 50 మెంబర్స్ అట్‌లీస్ట్ ఒక్కొక్కళ్ళు 25నే చేశారు. ఇంకా 50% డ్రాప్ అయిందనుకుందాం. 25 మెంబర్స్‌నే చేశారు. ఓకేనా? 1,25,000 టీమ్ ఇంటూ రూ. 20 ఓకేనా? అంటే ఎంతండి? రూ. 25,00,000 ఓకే. సో, అండ్ ఫోర్త్ లెవెల్ ఒక్కొక్కళ్ళు 10 మెంబర్స్‌నే రిఫర్ చేశారనుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రూ. 2,50,00,000 ఓకేనా? సో, ఒక రూ. 1,00,00,000 సంపాదించడం అనేది చాలామంది జీవితాశయంగా, ఒక కలగా, ఒక డ్రీమ్‌గా పెట్టుకొని మనం ఈరోజు వర్క్ అనేది చేస్తున్నాం ఎక్కడికెళ్ళినా గూడా. సో, అవకాశం లేని చోట పోరాటం కంటే వి హావ్ ఎ ఛాన్స్. ఇక్కడ ఎర్న్ చేయడానికి ఛాన్స్ ఉంది. కళ్ళ ముందు కాలిక్యులేషన్ కనపడుతుంది. ఎన్ని సబ్స్క్రిప్షన్‌లు చేస్తే ఎంత వస్తదనేది క్లియర్‌గా కనిపిస్తుంది. సో, అవకాశం ఉన్న దగ్గర పోరాడితే 100కి 100% మనకి రిజల్ట్ వచ్చుద్ది. ఓకేనా? సో, ఇక్కడ మనం ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ 4 లెవెల్ సార్ 25 లెవెల్‌కెళ్ళి మనం కమిషన్ ఇస్తున్నాం. మిషన్ 100 మీరు సీరియస్‌గా తీసుకొని గనక ఒక ఈ డిసెంబర్ 31 లోపు మీరు కొట్టగలిగితే డామ్ షూర్ నేను చెప్తున్నాను సార్ ఇక్కడ కనపడ్డ ఫిగర్స్ బ్యాక్ అకౌంట్‌లో రిఫ్లెక్ట్ అయితాయి. ఓకేనా? అండ్ మరి ఎందుకు సార్ ఈ సబ్స్క్రిప్షన్ ఎందుకు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? ఏ విధంగా చెప్పాలనే పాయింట్‌ని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మన సబ్స్క్రిప్షన్ ప్రెజెంట్ 2 రకాలుగా ఉందండి. రూ. 1,299 పెట్టి మన దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. రూ. 1,499 పెట్టి కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. మరి రూ. 1,299 పెట్టి తీసుకుంటే ఓకేనా? మనకి రీచార్జ్ బ్యాలెన్స్ 200 వస్తుంది. షాపింగ్ బ్యాలెన్స్ 500 వస్తుంది. సర్వీస్ బ్యాలెన్స్ 500 వస్తుంది. రూ. 1,499 పెట్టి తీసుకుంటే సురక్ష బంధన్ ప్యాడ్స్ ఒక ఆడపిల్లకి సంవత్సరం పాటు ఏ షాప్‌కి ఎళ్ళకుండా ఈ ప్రొడక్ట్‌ని 1 ఇయర్ పాటు హ్యాపీగా, సురక్షితంగా మన ప్రొడక్ట్ వాడుకోవచ్చు. ఓకేనా? ఓకే. కమింగ్ టు 1300 లేదా 1500 అనేది పక్కన పెట్టండి. మరి ఎందుకు పెట్టాలి ఈ అమౌంట్ గూడా? ఓకేనా? సో, ఒక సింపుల్ కాలిక్యులేషన్ మీకు చెప్తానండి. ఒక రూ. 10,000 ఎవరికో ఇంట్రెస్ట్‌కి ఇచ్చినాం అనుకుందాం. రూ. 10,000 ఎవరికో ఇంట్రెస్ట్‌కి ఇచ్చినాం. రూ. 2 వడ్డీ లెక్క నెలకి ఎంత వస్తదండి? రూ. 200 వస్తది. అంతే కదా! రూ. 10,000 మన కష్టార్జితం ఒక దగ్గర పెడితే రూ. 2 వడ్డీ చొప్పున రూ. 200 వచ్చేస్తుంది. బట్ మన కంపెనీలో మీరు 1300 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, 1500 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, నెలకి రూ. 150 చొప్పున మినిమమ్ టు మినిమమ్. ఓకేనండి. మాక్సిమం అనేది సో, మీ ఇష్టం. ఎంతైనా ఎర్న్ చేసుకోవచ్చు. మినిమమ్ టు మినిమమ్ రూ. 150 చొప్పున ప్రతి నెల ఇన్‌కమ్ అనేదొస్తది. ఎవరిని రిఫర్ చేయకపోయినా కూడా. మరి ఇది ఏ విధంగానంటే సింపుల్ అండి. కొన్ని కొన్ని కంపెనీల్లో ఏదో టాస్కులు చేయమంటారు, వీడియోలు చూడమంటారు, అది చేయమంటారు, ఇది చేయమంటారు. మనం ఏం పనికిరానిది చెప్పట్లేదు. మీ యొక్క మొబైల్ రీచార్జ్‌ని ఎక్కడా కాకుండా మన దాంట్లో చేసుకోండి.
ఓకేనా? మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళది చేయండి ఇక్కడ రీచార్జు. సో, రీచార్జ్‌కైతే మీరు రూ. 300 రీచార్జ్ చేస్తే ఫోన్‌పే, గూగుల్ పే డబ్బులు పేయాలిగా. అదే చేసేదేదో మన దాంట్లో చేయండి. మీ ప్లాట్‌ఫార్మ్ మార్చండి. రీచార్జ్ ప్లాట్‌ఫార్మ్ మార్చండి. ఒక్క రీచార్జ్ మీద రూ. 300 రీచార్జ్ మీద రూ. 30 క్యాష్ బ్యాక్ అంటే 5 రీచార్జ్‌లు చేసుకున్న రూ. 150 వచ్చిద్ది. రూ. 350 రీచార్జ్‌లు 5 రీచార్జ్ చేసుకుంటే రూ. 175 వస్తది. మన నెలలో 5 రీచార్జ్ చేసుకోవచ్చు. రీచార్జ్ అనేది ఎవరు మోటివేట్ చేసింది కాదు. ఓకేనా? మనం ఒక వ్యక్తితోటి బతిమిలాడో, లేకపోతే భయపెట్టో, లేకపోతే హామీ ఇచ్చో 1300 పెట్టో, 1500 పెట్టో సబ్స్క్రిప్షన్ తీయించినాం అనుకుందాం. ప్రతి నెల వాళ్ళు కేవలం రీచార్జ్‌లు చేసుకున్నా, ఓకేనా? నెలకు 150 చొప్పున 10 నెలలు చేసుకుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకొచ్చేస్తున్నాయి. ఎవరిని రిఫర్ చేయకుండా, ఒక్క పర్సన్ రిఫర్ చేయకుండా. ఓకేనా? డేర్ అండ్ డాషింగ్‌గా మన దాంట్లో సబ్స్క్రిప్షన్ ఇప్పియొచ్చండి. ఓకే. అద్భుతమైన ప్రొడక్ట్. ప్రొడక్ట్ కూడా మంచి రిజల్ట్ ఉన్న ప్రొడక్టు. ఓకే. ప్రతి రీచార్జ్ మీద మనం 10% ఇక్కడ క్యాష్ బ్యాక్ ఇస్తున్నాము. ఈ ప్లాట్‌ఫార్మ్‌ని వాళ్ళని మీకు వాళ్ళకి మీరు ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. ఇంట్రొడ్యూస్ చేసినందుకు గాను రిఫరల్ బోనస్ మీకు రూ. 400 రిఫరల్ బోనస్ అనేది ఇక్కడ మీకు రావడం కూడా జరుగుతుంది. ఒక్కొక్క రిఫరెన్స్ నుంచి. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ నుంచి. ఓకేనా? సో, అదే విధంగా సబ్స్క్రిప్షన్ పొందిన వాళ్ళు ఇంకా ఎన్నో రకాల ఓకేనా? సర్వీసులు మన దాంట్లో తీసుకోవచ్చు. వాళ్ళు షాపింగ్ చేసుకుంటారు రేపొద్దున. వాళ్ళు రీచార్జ్‌లు చేసుకుంటారు. సో, వాళ్ళు ఏం చేసినా కూడా మన కమిషనే. జెన్యూన్‌గా, లీగల్‌గా, ఎథికల్‌గా తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా రన్ అవుతున్న కంపెనీ మన మిస్టర్ వాల్ట్ అండి. సో, ఈ కంపెనీకి ఇది ఉంది, ఇది లేదని కాదు. 100కి 100% లీగల్‌గా మీరు గూగుల్ మ్యాప్‌లోకెళ్ళి సెర్చ్ చేసినా వచ్చిద్ది. గూగుల్‌లో కొట్టినా వస్తది. యూట్యూబ్‌లో కొట్టినా వస్తది. సో, మీరు ఎంసీఏ సర్టిఫికేట్ చెక్ చేసుకున్న గవర్నమెంట్ వెబ్‌సైట్‌ల్లో మీకు కనిపిస్తది. జీఎస్టీ ఉంది, పాన్ ఉంది, టాన్ ఉంది, ఐఏఎఫ్ సర్టిఫికేట్ ఉంది, ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉన్నది. ఓకేనా? ట్రేడ్ లైసెన్స్‌లున్నాయి. అంటే వాట్ నాట్ ప్రతి ఒక్కటి కూడా మనం లీగల్ అండ్ స్టాండర్డ్‌గా కంపెనీని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఓకే. ఒక రూ. 1,00,00,000 నిజంగా సంపాదించాలి అనుకుంటే మిషన్ 100 మన దాంట్లో పెద్ద టాస్క్ కాదు సార్. రూ. 1,300 ఐడీ. ఓకేనా? సో, రూ. 1,500 యాక్టివేషన్ లేదనుకుంటే. అది కూడా వాళ్ళకి 100కి 100% సాటిస్ఫైడ్ ప్రొడక్ట్‌ని, సర్వీస్‌ని మనం అందిస్తున్నాము. ఓకేనా? సో, ఎక్కడో రూ. 1,00,000 పెడితే మనకు డబ్బులొచ్చేస్తాయి. 2,00,000 పెడితే డబ్బులొచ్చేస్తాయి అని చెప్పేసి ఎన్నెన్నో చేసుంటాము. బట్ ఇక్కడ ఏం లేదు. జస్ట్ సింపుల్‌గా అండ్ 100 మెంబర్స్‌ని కంప్లీట్ చేసినందుకు గాను మన కంపెనీలో గోవా ట్రిప్‌కి మనల్ని తీసుకెళ్ళటం జరుగుతుంది. గోవా ట్రిప్‌కి 100 మెంబర్స్ మిషన్ 100 కంప్లీట్ చేసిన వాళ్ళకి గోవా ట్రిప్ లగ్జరీగా అప్ అండ్ డౌన్ ఫ్లైట్‌తో మనల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. దానితో పాటుగా ఓకే. సో, మనకొక మండల ఫ్రాంచైజీ రూ. 50,000 వర్త్ ఓకేనా? సో, డబ్బు సంపాదించే అవకాశం ఉన్న ఒక మండల ఫ్రాంచైజీని మనకివ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని పూర్తిగా మీరు గ్రహించండి. గ్రహించి మీ కింద టీమ్ వరకు తీసుకెళ్ళండి. సార్ డామ్ షూర్‌గా చెప్తున్నాను గదండీ! ఒక మార్కెటింగ్ చరిత్రలో మిస్టర్ వాల్ట్ అనేది ఒక కొత్త అధ్యాయం రాయబోతుంది. ఓకేనా? డామ్ షూర్ ఐ యామ్ టెల్లింగ్. సో, బెస్ట్ కంపెనీగా, బెస్ట్ షాపింగ్ పోర్టల్‌గా, బెస్ట్ ప్రొడక్ట్‌గా, ఓకేనా? బెస్ట్ సర్వీస్ యాప్‌గా, ఓకేనా? బెస్ట్ ట్రైనింగ్ యాప్‌గా మన మిస్టర్ వాల్ట్ కంపెనీ అనేది వెళ్ళబోతుంది. ఎవరైతే మీరు స్టార్టింగ్‌లో ఉన్నారో అదృష్టవంతులండి. సో, ముందుగా మీ యొక్క టీమ్‌ని గావచ్చు, మీ యొక్క సర్కిల్‌ని గావచ్చు అంతా గూడా మన కంపెనీలో పెంచుకోండి. ఓకే. సో, ఎందుకనంటే రేపొద్దున చాలా వరకు నార్మల్ లీడర్‌లే కాదు సార్. కస్టమర్స్ బేస్డ్ సో, అండ్ ఎంప్లాయీస్ బేస్డ్ చాలా వరకు కూడా ఎళ్ళిపోతుందిది. ఓకేనా? ఇంకా మీరు చూస్తుంది జస్ట్ 10% మాత్రం. ఇంకా 90% కంపెనీ స్ట్రాటజీ అంటే ఇంకా బయటికి మీకెవరికి తెలియని కూడా తెలీదు. అంత ప్రీ ప్లాన్డ్‌గా బెస్ట్‌గా కంపెనీ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల్ని గుర్తుపెట్టుకొని మీ యొక్క డౌన్ ద టీమ్ వరకు కూడా ఈ వాయిస్ నోట్స్‌ని తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ మిషన్ 100.